హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బండి భగీరథ్ మీద పోక్సో కేసు విషయంలో అమ్మాయి మైనరా మేజరా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ప్రజెంట్ కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి. ఆ సెషన్స్లో ఏం జరగబోతుంది, అసలు ఆమె మేజరా మైనరా, కోర్టులో ఏం జరుగుతుంది, కోర్టులో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. సో బేసిక్గా స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఆ అమ్మాయి మైనరా మేజరా? మైనరా మేజర్ అనే విషయాన్ని మనం డిస్కస్ చేసే ముందుగా బండి భగీరథ మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఇంపోజ్ చేశారో బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి పోక్సో చట్టానికి సంబంధించిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సెక్షన్ 11, సెక్షన్ 11తో పాటు కూడా యాడ్ చేసినటువంటి సెక్షన్ 5 సబ్ క్లాజ్ ఐ అండ్ రెడ్ విత్ ద 6 చాలా భయంకరమైన చట్టం. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎంటైర్ పోక్సో చట్టంలో 5 సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ 5 సబ్ క్లాజ్ ఐ రెడ్ విత్ ద 6 ఇది ఎంటర్ పోక్సో చట్టంలో భయంకరమైన చట్టం. ఒకవేళ నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ మీద మినిమం 20 years నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వేసే అంత పవర్ ఉన్నటువంటి సెక్షన్ని ఈరోజు బండి భగీరథ మీద ఆ సెక్షన్లో వేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు సర్వత్రా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ అమ్మాయి మైనరా మేజరా అన్న విషయం మీద ఉత్కంఠ నెలకొంది మీద. అయితే నాకు దొరికే కొన్ని ఆధారాలని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అదేదో సినిమాలో మహేష్ బాబు గారు డైలాగ్ ఉంటుంది, మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, ఇట్ట కొడితే అట్ట వస్తుంది ఆ డైలాగ్ ఉంది చూసారా. ఇప్పుడు అదే వివరాలు కూడా మనకి కంప్లీట్గా రావడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ ఇష్యూలో ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆమె ఏం క్లెయిమ్ చేశారు అంటే, బాధిత మహిళ యొక్క తల్లి ఏదైతే ఎఫ్ఐఆర్ రాశారో దానికి సంబంధించి అందులో ఉన్నటువంటి కంటెంట్స్ సంబంధించి అసలు వాస్తవం ఏంటి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో అమ్మాయి చెప్పడం ఏంటే, మా అమ్మాయితో ముఖ్యంగా బండి భగీరథ్ అనేక క్షేత్రాలకు తీసుకెళ్ళాడని చెప్తూ కూడా కొన్ని విషయాలను ఆవిడ పక్కన పెట్టడం జరిగింది. ఆ విషయాలు మనం రివీల్ చేసే పనిలో పెట్టుకుందాం. ఇక్కడ 9/8/2025 ఆ రోజు ఇద్దరు కలిసి అంటే కుటుంబ సమేతంగా వీళ్ళందరూ కూడా కలిసి అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం కూడా జరిగింది. 20/9/2025 ఆ రోజు విజయవాడ కనకదుర్గ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి అంటే దుర్గమ్మ వారిని దర్శించుకోవడం అని చెప్పి విజయవాడ వెళ్ళారు. 11/11/2025 ఈ రోజు శ్రీశైల క్షేత్రానికి సకుటుంబ సపరివార సమేతంగా వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఇంతేకాకుండా 30/12/2025 వీళ్ళందరూ కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. నేను ఒకటే సూటిగా ప్రశ్న వేస్తున్నా, ఇన్ని క్షేత్రాలు దర్శించుకున్నారంటే ఇక్కడ హిడెన్ కంటెంట్ ఏంటి? బండి సంజయ్ గారు కుమారుడు అవడం వల్ల, కాస్త పేరు రాజకీయ ప్రాబల్యం ఉండడం వల్ల తన కూతురుని తప్పనిసరిగా ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఈ డేట్ల ప్రకారం. మరి అప్పుడెప్పుడు కూడా ఈ అమ్మాయి మైనర్గా ఉన్నటువంటి అమ్మాయితో ఒక అబ్బాయి అపరిచితుల వ్యక్తి తిరగాలని చెప్పి మరి ఆ బాధిత మహిళ తల్లికి ఈ క్షణం తెలియదా? సరే, అది కాస్త పక్కన పెడదాం. రెండో విషయాన్ని నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అది 31/12/2025 ఆ రోజు తన కూతుర్ని లైంగికంగా వేధించారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లారని, ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా తన కూతురుని అక్కడ మద్యం మత్తులో ముంచి అత్యాచారం చేశారని ప్రధాన ఆరోపణ ఆ ఎఫ్ఐఆర్లో చేశారు. అయితే నేను ఇక్కడ మీకు రివీల్ చేసే పని చెప్తున్నాను. 31/12/2025 ఏదైతే బ్లాక్ కలర్ ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళారో ఆ ఫామ్ హౌస్లో మీరు కరెక్ట్గా చూడండి. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వేసే ప్రయత్నం చేయండి. ఆ క్లిప్పింగ్లో క్లియర్ కనిపిస్తుంది, డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నది ఆ అమ్మాయి, పక్క సీట్లో కూర్చున్నది అబ్బాయి బండి భగీరథ్. అక్కడ డోర్లు ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది 31/12/2025 సుమారుగా రాత్రి సమయంలో అక్కడున్న సీసీ ఫుటేజ్ ఒక వివరాల ప్రకారం ఆ అమ్మాయి డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్లో కూర్చున్నాడు బండి భగీరథ్. అంటే అత్యాచారం చేసేటప్పుడు భయంకరంగా అంటే బలత్కారంగా తీసుకెళ్తారు కానీ ఇట్లా హ్యాపీ మూడ్లో వెళ్తారా మరి? కానీ ఆ వీడియోలో ఉన్నటువంటి మనం పిక్చర్స్ చూసినా సరే ఎక్కడ తడబాటు కానీ తొట్టుపాటు కానీ ఏమరపాటు కానీ ఏమీ లేకుండా వాళ్ళు నడుచుకుంటూ సాదాసీదాగా వెళ్తున్నటువంటి ఆ వీడియో ఫుటేజ్ కూడా తనపై అత్యాచారం జరగలేదు అని చెప్పడానికి అది క్లియర్ నిదర్శనం. సరే, ఈ విషయాలు కాస్త పక్కన పెడితే మరొక ఇంపార్టెంట్ కీలకమైన విషయాన్ని నేను మీతో రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను. అది ప్రధానంగా తన యొక్క బర్త్ సర్టిఫికేట్స్, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి రకరకాల విషయాలు నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న హైకోర్టుకి అపీల్ చేసినటువంటి అఫిడవిట్లో స్పష్టంగా చెప్పడం జరిగిన విషయం ఏంటంటే, తన అమ్మాయి 12 ఆగస్టు 2021
తన అమ్మాయి వాళ్ళ ఫాదర్తో కలిసి డ్రైవింగ్ చేసుకుంటూ నిర్మల్లో వెళ్తుండగా సడన్గా ఒక యాక్సిడెంట్ జరిగింది. అది కూడా ఒక కానిస్టేబుల్ని హిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ కానిస్టేబుల్ ఆ అమ్మాయి మీద కంప్లైంట్ చేశారు. అది కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఆ సమయానికి ఆ అమ్మాయి యొక్క వయసు 15 సంవత్సరాలు అని చెప్పి తను డిక్లేర్ ఇచ్చిన ఎఫిడవిట్లో 9th క్లాస్ చదువుతున్నాను, తన యొక్క వయసు అక్షరాల 15 సంవత్సరాలు అని చెప్పి స్పష్టంగా ఉంది. ఆ వివరాలు కూడా ప్లే చేసే ప్రయత్నించండి, నేను మీకు కూడా పంపిస్తాను రోహన్ గారు. అయితే 2021 12 ఆగస్టుకి అక్షరాల 15 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు 2026 మే 8న ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ వయసు ఎంత ఉంటుందండి? 20 years ఉన్నట్టుగా ఆమె చెప్పిన డిక్లరేషన్ తెలుస్తుంది. ఈ ప్రకారంగా ఆమె యొక్క వయసు మైనర్ కాదు, తన మేజర్ అని చెప్పి తను ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషనే మనకి ఎవిడెన్స్గా కనిపిస్తుంది. ఇక్కడ దిస్ ఇస్ వెరీ వెరీ కీ పాయింట్. ఈ విషయం ఇలా ఉండగా మరొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్. ఆ అమ్మాయి సికింద్రాబాద్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో తన బర్త్డే పుట్టినట్టుగా, అది కూడా ఆ డేట్ మీకు మెన్షన్ చేయను, ఆ డేట్ కాకుండా ఆగస్టు నెల 2010లో పుట్టినట్టుగా ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినటువంటి హాస్పిటల్లో ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఉంది. అంటే ఆ రకంగా చూసినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి క్లాస్ చేయడం జరిగింది. ఇది కాకుండా తనకున్నటువంటి ఆధార్ సర్టిఫికేట్లో చూసినట్లయితే 12/8/2010 అన్నట్టుగా ఆధార్ కార్డులో కూడా ఉంది. అంటే ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినటువంటి డేట్ కానీ లేదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ చూస్తే ఇది ఖచ్చితంగా డిఫరెన్స్ రేట్ ఉంది. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భైంసాలో ఆమె చదువుతున్నప్పుడు కాలేజీలో స్కూల్లో ఇచ్చినటువంటి 9th క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్లో అందులో ఆమె డేట్ ఆఫ్ బర్త్ 12/8/2010 అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా నిర్మల్ భైంసాలో మరొక స్కూల్లో చదువుకున్నట్టుగా మరొక సర్టిఫికేట్ కూడా ఉంది. అందులో 12/8/2009 అని చెప్పడం జరిగింది. అంటే తన యొక్క ఆధార్ కార్డు కానీ, తన యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, తన యొక్క బర్త్ సర్టిఫికేట్స్ ఇందులో కూడా వివరాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక క్లారిటీ అన్నది ఇప్పుడు కూడా లేదు. ఇంతకీ దేని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది? ఏ రకంగా ఈ అమ్మాయిని మైనర్ అన్నారు? అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 కంటెస్ట్ చూసినట్లయితే దేని బేస్ చేసుకొని మైనర్ అన్నారు? మైనరా మేజరా? ఇప్పటికి కూడా డౌట్. సరే, ఈ పాయింట్ కూడా విషయాన్ని మనం కంటిన్యూషన్ చేస్తూ మరొక ఇంపార్టెంట్ కీ విషయం చెప్తాను. ఆ అమ్మాయి ఏ రోజు కూడా బ్రీజర్ తాగలేదు, అంటే లిక్కర్ తాగలేదు. ఆ అమ్మాయిని బలవంతంగా లిక్కర్ తాగించి తనపై అఘాయిత్యాన్ని అత్యాచారాన్ని చేశారని చెప్పి స్పష్టంగా ఆ మదర్ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పుడు ఆ అమ్మాయి మనం చూస్తే అనేక ఫోటోల్లో మందు తాగుతూ ఉన్నటువంటి ఫోటో. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ కీ పాయింట్ని నేను మీకు రివీల్ చేస్తాను. లాబాల రఘు అని మనకి జూబ్లీ హిల్స్లో ఒక పబ్ ఉంది. ఆ పబ్లోకి ఈ అమ్మాయి అబ్బాయి కలిసి ఆ పబ్లోకి వెళ్తున్నటువంటి డాట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ అనుకుందాం, అంటే ఈ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మైనరే కరెక్ట్ అయితే మరి పబ్బల్లోనూ లేకపోతే లిక్కర్ షాపుల్లో మైనర్స్కి మద్యం అమ్మొచ్చా? పబ్బల్లో మైనర్ అమ్మాయిలు కూడా ఎలా చేస్తారా? ఈ విషయాలు కూడా క్లారిటీ చెప్పాల్సిన అవసరం కూడా ఆ అమ్మాయి యొక్క బాధిత మహిళ కానీ ఆ బాధిత అమ్మాయి పైన కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క అబ్బాయిని కూడా కాస్త ఎర్రగా బొరగా కనిపించి కాస్త సామాజికంగా బాగుందంటే హనీ ట్రాప్, అమ్మాయిలు చేస్తున్నటువంటి దారుణాలు ఇది ఒకటి. లాస్ట్ ఇయర్ మనం ఇదే 2025లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక ప్రముఖ సినీ నటుడిని, అతన్ని కూడా ఒక అమ్మాయి మైనర్ అని చెప్పేసి పోక్సో కేసు పెట్టంటే, పోక్సో కేసు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం మైనర్ బాలికల పైన లైంగికంగా అత్యాచారం చేసిన లేక అఘాయిత్యానికి ఒడిగట్టేటట్టుగా సైగలు చేసినా సరే పోక్సో యాక్ట్ బలవంతంగా పనిచేస్తుంది. కానీ ఈ చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని తమ సొంత లాభానికి ఎవరినైనా డిఫేమ్ చేయడం కోసం అని చెప్పి ఈ యొక్క చట్టాన్ని వాడుకోవడం జరిగింది. దీని మీద రకరకాల ఊహాగాలు ఉన్నాయి. నేను ఏ పార్టీని సమర్థించట్లేదు, ఏ వ్యక్తుల్ని వెనకేసుకుని వచ్చే పరిస్థితులు లేను. కానీ వాస్తవాలు, కోర్టు కావాల్సింది వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, సంస్థలు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి మన చట్టం ఏ రకంగా ఉంటుందో ఆ సెక్షన్స్ మాత్రమే చెప్తాయి. రకరకాల ఊహాగానాలు బయట మార్కెట్లో స్ప్రెడ్ అవ్వచ్చుగాక, బట్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ గానే ఉంటాయి. సో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అని చెప్పి బండి భగీరథ్ గారు ఈ రోజు ఏదైతే హైకోర్టులో సబ్మిట్ చేశారో అది వస్తుందా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ వాస్తవాలు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం ఉందాం రోహన్ గారు. సో ఫైనల్ గా మీరు చెప్పిన మీ ఆధారాలు ఇవన్నీ దీని ప్రకారం చూసుకుంటే ఆయనకు బెయిల్ వస్తుందంటారా రాదంటారండి? బెయిల్ వస్తుందా రాదా అన్నది కోర్టు పరిధిలో ఉంటుంది రోహన్ గారు. ఈరోజు మనకి నేను ఒకటే చెప్తున్నాను, హనీ ట్రాప్ అని ఏదైతే అనుకుంటున్నామో హనీ ట్రాప్ అనండి, మరొక టెర్మినాలజీ వాడండి. ఈ మధ్య కాలంలో అబ్బాయిల మీద సర్వత్రా జరుగుతుంది. నా దగ్గరికి వస్తున్నటువంటి మోర్ దాన్ 100లో 90% ఆఫ్ కేసు అన్నీ కూడా ఈ రకమైనటువంటి కేసులే. అమ్మాయిలు కావాలని
చట్టాలని తమ చుట్టాలుగా వాడుకొని ఆ అబ్బాయిల్ని మభ్య పెట్టే పని. నేను సంజయ్ గారినో లేకపోతే బండి బగీరథనో వెనకేసుకొచ్చే ప్రయత్నం అది కాదు. కానీ వాస్తవాలు వేరే రకంగా ఉంటాయి. ఇదే లాస్ట్ ఇయర్‌లో కూడా మనం ఇలాంటి వీడియోలు చేసినప్పుడు కూడా మన మీద చాలామంది కొన్ని రకాలుగా అనుకున్నారు. కానీ సంవత్సరం తిరిగేసరికల్లా వాస్తవాలు కూడా బయటకొచ్చాయి. నేనేమంటానంటే ఇక్కడ బండి భగీరథ గారిని వెనకొచ్చే ప్రయత్నం గాని, ఆయన వెనకేసుకునే ప్రయత్నం నేను చేయట్లా. కానీ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా చట్ట పరిధిలో లోబడే ఆలోచిస్తుంది. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది.